ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథంలోని మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుంటాం. మొదటి అధ్యాయంలో 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. రాజ సముఖంలో నిలవదగినటువంటి వారిని నెబుకద్నెజరు ఏర్పరచమని ఆ షండునికి చెప్పినట్టు, ఆ నపుంసకునికి ఆజ్ఞాపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజు చెప్పిన మాటలో దాగి ఉన్న విషయము ఏమిటంటే, ఆ సామ్రాజ్యంలో రాజు సముఖంలో నిలవడానికి అర్హులైన వారు ఎవరు అనే విషయాన్ని కూడా రాజు జ్ఞాపకం చేశాడు. ఆయనకు కావలసిన వారు ఎటువంటి వారు అంటే, ఇశ్రాయేలుల రాజవంశంలో ముఖ్యుడై లోపము లేని సౌందర్యమును, మనం పోయిన వారాలలో ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన ఇంకొక లక్షణాన్ని రాజు కోరుకుంటున్నాడు. ఏమిటి ఈ లక్షణం అంటే, సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి రాజ సముఖములో నిలవబడాలి అంటే, ఇశ్రాయేలులో చెరగా కొనురాబడినటువంటి వారిలో ముఖ్యులు అన్నాడు. ఆ ముఖ్యులు అనే మాటలో ఇంకా ఏమి దాగి ఉన్నాయి అంటే, లోపము లేని వారు ఆ రాజ సముఖములో నిలబడడానికి అర్హులు అని రాజు మాట్లాడుతున్నాడు. ఆ లోపము లేని వారు, తదుపరి సౌందర్యము కలిగినటువంటి వారు. లోపము లేని వారు, సౌందర్యము కలిగిన వారు. మనం పోయిన వారాలలో ఈ 2 మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అలానే ఇంకా ఆయనకు కావలసినటువంటి వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి అంటే, సకల విద్యా ప్రవీణులు, జ్ఞానము కలిగిన వారు. సకల విద్య ప్రవీణత, అలానే జ్ఞానము. ప్రియమైన వాళ్ళగా, ఈ లోక సంబంధమైన రాజు తన రాజ్య సముఖములో నిలబడడానికి కొన్ని యోగ్యతలు పెట్టుకున్నాడు, అర్హతలు పెట్టుకున్నాడు. లోక సంబంధమైన రాజే అర్హతలు పెట్టుకుంటే, మన పరలోక సంబంధమైన మన రారాజు ఆయన మహిమరాజ్యంలో ప్రవేశించాలి, ఆయన సన్నిధిలో నిలబడాలి అంటే మరిన్ని అర్హతలు ఉండాలని చూస్తారో మీరు గమనించండి. ఆ ప్రభు కోరుకునేది మనలో ఏ లోపము ఉండకూడదు. ఆ రాజ్యంలో, ఆ పట్టణంలో, ఆ ప్రదేశంలో ప్రవేశించేటువంటి వారు లోపము లేని వారే ఉండాలి. ఎందుకంటే రాజులు ఏ లోపమున్నా రాజ్య పాలనకు అర్హులు కారు. రాజ్యము చేసేటువంటి వాడు, రాజ్యాన్ని ఏలికి చేసేవాడు, ఆ రాజ్యంలో నిలవదగిన వాడు ఎవడు అంటే, ముందుగా ఏ లోపము లేనివాడై ఉండాలి. అతడు పరిపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన వాడై ఉండాలి. రాజు అనగా రాజ్యాన్ని సంరక్షించేవాడై ఉండాలి. రాజు ప్రజలను క్షేమమైన మార్గంలో నడిపించే నైపుణ్యం కలిగిన వాడు. అందువల్ల నెబుకద్నెజరు రాజు తన సముఖంలో ఉండదగినటువంటి వారు ఎలాంటి వారో చెప్పాడు. లోపము లేని వారు అన్నాడు, తర్వాత సౌందర్యము గలవారు అన్నాడు. ఇప్పుడు ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోబోయే మాట, సకల విద్యలందు ప్రావీణ్యం కలిగి సర్వజ్ఞానము అనేటువంటి ఆ అనుభవంలో ఉండాలని కోరుకుంటున్నాడు. అవును ప్రియమైన వాళ్ళరా, యేసయ్య పరలోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. యేసయ్య మనలో ఆ పరిపూర్ణమైన జ్ఞానాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అందువలనే సొలొమోనును మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా నీ జ్ఞానం నాకు కావాలి, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించాలి అంటే, క్రమములో నడిపించాలి అంటే నాకు జ్ఞానం కావాలి, ఈ లోక జ్ఞానం కాదు, నీ జ్ఞానం కావాలి అని దేవుని సన్నిధిలో పెనుగులాడి ప్రార్థించి ఆయన ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు.
మనం కూడా ఆ దేవాది దేవుడైనటువంటి మహిమ గల ప్రభు ఎదుట నిలబడి ఆయన నిర్మించినటువంటి ఆ మహాపట్టణములో నిలబడడానికి మనం కూడా అర్హతను సంపాదించుకోవలసిన వారు వింటున్నాం. ఆ పట్టణం మహోన్నతమైన పట్టణం, మహిమ పట్టణం, దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేయబోతున్న పట్టణం. ఈ పట్టణం గురించే అబ్రహాము ఎదురు చూచాడు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాం. ఏ పట్టణమైతే పునాదులు, ఏ పట్టణమైతే దేవుని కృప నిలబడి ఉందో ఆ పట్టణానికి పునాదులు గల ఆ పట్టణము అన్నాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునై ఉన్నాడో ఆయన ఆత్మ జ్ఞానము చేత ఆ పట్టణాన్ని నిర్మించబోతున్నాడో ఆ పట్టణంలో నేను ఉండాలి అని ఎదురు చూస్తున్నాను అన్నాడు అబ్రహాం. దేవుడు ఏ పట్టణానికి ఆయన చక్కటి ఆ శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆయన కొరకు మనం మన జ్ఞాని మనం ఉపయోగించాలి. కాబట్టి ప్రియమైనవారా, ఆ జ్ఞాని నిన్ను నన్ను కోరుతున్నాడు. ఆయన సముఖంలో మనం ఉండడానికి అర్హతను కలిగి ఉండాలి. ఆయన రాజ్యంలో మనం ఉండడానికి అర్హులమై ఉండాలి. ఈ అర్హత మరి దేవుని బిడ్డలంగా మనందరం కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు తెలియచేసే విషయం ఏంటంటే సకల విద్యా జ్ఞానములు యందు ప్రావీణ్యత కలిగిన వారై ఉండాలి. సకల విద్యలందు మాత్రమే కాదు, జ్ఞానమందు ప్రావీణ్యత కలిగిన వారు దేవునికి కావాలి. ప్రియమైన వారా, ఈ జ్ఞానంలో నీవు నేను ఎదగాలి. ఈ మహోన్నతిని ఆ స్థలంలోని ఆ మహోన్నతిని జ్ఞానంలోని మనం నింపబడి ఎదగాలి. దాని కొరకు మనం సిద్ధపడాలి. ప్రియమైన సంఘానికి సిద్ధపాటు అవసరం. దేవుని ఎదుట నిలబడగలగాలి అంటే అటువంటి ఆత్మీయ సిద్ధపాటు మనకి అవసరం. నేను పోయిన వారం జ్ఞాపకం చేశాను. ఎస్టేట్ మరి ఆ ఏర్పరిచినటువంటి సుగంధ ద్రవ్యాలతో, సుగంధ పరిమళాలతో సిద్ధపడింది. ప్రియమైన వాళ్ళరా, అలా మనకు కూడా దేవుని సన్నిధిలో సిద్ధపడి అలంకరించబడి దేవుని కృప కొరకు యోగ్యులుగా, దేవుని కృప చేత నింపబడే వారంగా మనం ఉండాలి. ఇది దైవ సంకల్పం కనుక ఆ జ్ఞానాన్ని మనం సముపార్జించుకోవాలి. ఇహలోక సంబంధమైన విషయంలో కాక పరలోక సంబంధమైన విషయాల్లో ప్రావీణ్యత మనం సంపాదించాలి. లోకం కోసం మనం ప్రయాసపడకూడదు. లోక జ్ఞానం కోసం మనం మరి ప్రయాసపడి దాన్ని సంపాదించుకోవడం వ్యర్థం. అందుకని మనం పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ జ్ఞానం ప్రభు మనకి ఇస్తా ఉన్నాడు. మన ఆశలు, మన ఆలోచనలు ఏలోక సంబంధమైనవి కాకూడదు. ఆయన మనను బలపరిచే పరమార్థ జ్ఞానం మనం పొందుకోవాలి. మనుషుడు ఈ భూలోక సంబంధమైనటువంటి క్షయమైపోయే వాటిలో ప్రయాసపడతాడు. ఈ భూలోకంలో చెడిపోయే వాటి విషయంలో ప్రయాసపడతాడు. కానీ మనమైతే అక్షయమైన వాటి కొరకు, నాశనము కాని వాటి కొరకు, మరి పాడైపోయినటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడాలి. నిత్యము దేవుని సన్నిధిలో నిలకడగా ఉండగలిగే ఆత్మీయ స్థితిగతుల కొరకు మనం ప్రయాసపడాలి. ఎందుకంటే మన రాజు, మన ప్రభు మహోన్నతుడు, ఇహలోక సంబంధమైనటువంటి రాజుల కన్నా మహోన్నతమైనటువంటి వాడు. అందుకని 10,000 మందిలో గుర్తింపదగిన వాడు అని పెండ్లి కుమార్తె సంఘం పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనం రాజులైనగా మన ప్రభు మనకు రాజు, మన రాజు మీద రాజు అయ్యింది. ఆయన సామ్రాజ్యంలో, ఆయన మహిమరాజ్యంలో ఆయన నిర్మాణం చేయబోయి ఆ మహాపట్నంలో, నూతన యెరూషలేములో మనం నివసింపాలి అంటే, నివసించగలగాలి అంటే ఆయన ఆశించే, కోరే సకల జ్ఞానం మనకు కావాలి. ఈ జ్ఞానము లోకానుసారమైనది కాదు. ఈ జ్ఞానం లోక సంబంధమైనది కాదు. మీరు ఒకవేళ గమనించగలిగితే యోహాను సువార్తలో మరి చక్కటి మాట ఈ విషయమై ప్రస్తావించారు. 6వ అధ్యాయం చూడగలిగితే ఈ 6వ అధ్యాయంలో 27వ వచనంలో ఈ మాట చెప్పారు. ఏమనంటే,
చూడండి ప్రియమైన వాళ్ళారా, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని తెలుసుకొనుము. అక్షయమైన కాదు, సాధించాలి, ఎందులో మనకు జ్ఞానయుక్తంగా ఉండాలి, ఎందులో మనం మంచి మరి జ్ఞానం లోక సంబంధమైన వాటి విషయంలో ఎవరైతే ఎక్కువ లోక సంబంధమైన విషయంలో వారి సమయాన్ని వెచ్చిస్తారో, అంటే టీవీలు చూడటం కానీ, లోక సంబంధమైన పుస్తకాలు చదవడం కానీ, లోక సంబంధమైన విషయాలు ఇతరులతో మరి పంచుకోవడం కానీ, ఇటువంటి వాళ్ళకి లోక జ్ఞానం. కానీ ప్రభు బిడ్డలు అలా కాకుండా యేసుక్రీస్తు సహవాసంలో ఎదగటం నేర్చుకుంటే, మాట్లాడటం నేర్చుకుంటే, ఆయన సన్నిధిలో పెనుగులాటం నేర్చుకుంటే, ఆయన సన్నిధిలో సమయాన్ని గడపడం నేర్చుకుంటే పరలోక సంబంధమైన జ్ఞానం వారికి అబ్బుతుంది. కాబట్టి మనం ఏ జ్ఞానం కోసం అరువు చూస్తున్నాం, ఏ జ్ఞానం కోసం ఎదురు చూస్తున్నాం, ఏ జ్ఞానం కోసం ప్రయాసపడుతున్నాం? ప్రభు అయితే పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మీరు వెతకండి, ఈ జ్ఞానం మీకు కావాలంటున్నాడు. నెబుకద్నెజరుకి ఎవరు కావాలంటే లోక జ్ఞానం కలిగిన వారు కావాలి. నెబుకద్నెజరు కోరిక అట్టి జ్ఞానం వారి రాజ్యాన్ని పరిరక్షిస్తుంది అని ఆయన ఆలోచన, ఆశ. కానీ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగిన వాడు పరలోక సంబంధమైన విషయాల్లో ప్రావీణ్యత కలిగిన వాడై ఉంటాడు. మనం దైవ సహవాసంలో నిలబడగలిగేంటి, ఆ సహవాసాన్ని మనం పొందుకోవాలంటే ప్రియమైన వాళ్ళరా మనకి జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం కావాలి. అందుకని ఈ జ్ఞానాన్ని గురించి యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు పత్రికలో మీరు 3వ అధ్యాయము 17వ వచనం చూడగలిగితే ఆ జ్ఞానాన్ని గురించినటువంటి విషయాలు ఆయన మనకి వివరిస్తున్నాడు. ఇది పరలోక సంబంధమైన జ్ఞానం, ఇది పైనుండి దిగి వచ్చిన జ్ఞానం. మనలను ఆ జ్ఞానంతో నింపాలని, ఆ జ్ఞాన సహవాసంలోకి మనల్ని పంపాలని, ఆ సహవాసంలో ఎదిగించాలి అని ఈ జ్ఞానం పరలోకం నుండి దిగి వచ్చింది. దాని విషయం మనం చూద్దాం. చూడండి, ఏలయనగా అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదు అయినది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధానైనను లేనిదినైనది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనం కోరుకునేది జ్ఞానకరమైన జీవితాలు. ఆ జ్ఞానంలో నింపబడి పరలోక సంబంధమైన జ్ఞానాన్ని అందుకోవడానికి ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఆయన రాజ్యాన్ని మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధిలో మనం ఉండాలని మనను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతరులు ప్రయాసపడుతున్నట్టు, ఇతరులు ఆశపడుతున్నట్లు మీరు లోక జ్ఞానం కొరకు ఎదురు చూడకండి. మీరు దేవుని జ్ఞానము కొరకు మరి ఎదురు చూడండి, కనిపెట్టండి అని ప్రభు మరి ఎంతగానో మనకి వివరిస్తున్నట్టుగా మనం గమనించాలి. చూడండి, కొరింథీ పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయము మరి 7వ వచనంలో ఈ మాట రాశాడు. 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, పరిపూర్ణ జ్ఞానులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఇది ఈ లోక జ్ఞానము కాదు. ప్రభు మనకి ఇచ్చింది, మనకు తెలియపరిచేది, మనకు బోధించేది, మనల్ని బలపరిచేది ఇహలోక సంబంధమైనది కాదు. ఈ జ్ఞానం పరలోక సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం మరి నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు అంటున్నాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు. కాబట్టి
దేవుని సన్నిధిలో నిలబడగలిగిన వాడు, నిలవదగిన వాడు ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలంటే దైవ జ్ఞానంలో ప్రావీణ్యుడై ఉండాలి. దేవుని జ్ఞానమందు ఎదిగేవాడై ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడేవాడై ఉండాలి. ఇటువంటి వారు దేవుని సముఖములో నిలబడడానికి అర్హులు. కాబట్టి మరి యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ జ్ఞానం లోకానుసారమైనది కాదు అని మరి యాకోబు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది పై నుండి వచ్చిన జ్ఞానము, ఇది పై నుండి వచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానంలో మనం నింపబడాలి, దేవుని ఆత్మలో నడిపించబడాలి. మీరు పవిత్రమైనటువంటి జీవితాలు కలిగి, సమాధానకరమైన జీవితం కలిగి, మృదువైనటువంటి అనుభవాలు కలిగి కనికరమును కోరుకునే వారై ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాన్ని మనం గమనిద్దాం. మన జీవితాల్లో దేవుని జ్ఞానం మనకు అవసరం, దేవుని నడిపింపు మనకు అవసరం. అందువలన మరి ఆ జ్ఞానము బంగారముతో పోల్చబడుతుంది. జ్ఞానం బంగారం అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానయుక్తమైన జీవితాలు, ఆశీర్వాదకరమైన జీవితాలు మనకు కావాలి. కాబట్టి ఆ దేవుడు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఒక పాత్రలో దాచి ఉంచాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఒక పాత్రలో దాచి ఉంచాడు. ఈ పాత్ర మర్మయుక్తమైన పాత్ర. దీనిని మనం హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము 4వ వచనంలో చూడగలం. ఏంటిదంటే అందులో సువర్ణ ధూపత్రియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను కర్రయు, నిబంధన పలకలు ఉండెను. బంగారు పాత్ర, చిగురించే పాత్ర, జ్ఞానముతో నింపే పాత్ర, దేవుని కృపలో నడిపించే పాత్ర, దేవుని చేతిలో దాచబడే పాత్ర. ఈ పాత్ర యేసుక్రీస్తు అనే మన్నా కలిగిన పాత్ర. యోహాను సువార్తలో అంటాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని, జీవాహారము నేనే, మీకు జ్ఞానము బోధించువాడను నేనే, మీకు అక్షయమైన జ్ఞానముతో నింపువాడను నేనే అని 6వ అధ్యాయంలో అనేక విషయాలు ఆయన బోధించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ దైవ జ్ఞానం గారు మనకు కలిగి ఉంటే, దేవుని ఆత్మను మనకు కలిగి ఉంటే, దేవుని పోలిక మనకు కలిగి ఉంటే, ఆ రాజ్యంలో, ఆ మహిమ కలిగిన రాజ్యంలో మనం కూడా ఉండగలం. అది దేవుని సంకల్పం. ఈ సంకల్పాన్ని ఎరిగి జ్ఞానయుక్తమైన జీవితాన్ని కలిగి అజ్ఞానం వల్లే సమయాన్ని పోగొట్టుకొనక జ్ఞానము కలిగిన వారి వలె సమయాన్ని ఉపయోగించుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ నీవు దేవుని సన్నిధిలో గడపగలిగితే నీవు ధన్యుడు. ఎందుకనగా దైవ సహవాసం దొరుకుతుంది, దేవుని మహిమ నీకు దొరుకుతుంది, దేవుని సింహాసనం ఎదుట నిలబడగలిగేటువంటి శక్తివంతుడిగా నువ్వు మార్చబడతావు, దేవుని కృపను పొందుకునే వాడిగా నువ్వు ఏర్పాటు చేయబడతావు. అది పరసంబంధమైనటువంటి మర్మయుక్తమైన జీవితము. కాబట్టి ఇహలోక జ్ఞానాన్ని విడిచి దైవ జ్ఞానంతో నింపబడి ఆత్మ కార్యాలు నువ్వు కలిగి ఉంటే నీతి నీలో ఫలిస్తుంది. నీలో ఆ జ్ఞానాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి జ్ఞానం కోసం ప్రయాసపడతాం. జ్ఞానం పరలోక సంబంధమైన జ్ఞానం, ఇహలోకమైనది కాదు. పాపాన్ని మరి నేర్పే జ్ఞానం కాదు. ప్రభు సన్నిధికి ఎలా వెళ్ళాలో నేర్పే జ్ఞానం, ప్రభు సన్నిధిలో ఎలా జీవించాలో నేర్పే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మరలా చెప్తున్నాను. సొలొమోను అడిగాడు, ప్రభా ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా నడిపించాలి? నాకు జ్ఞానం చాలదు. వారిని ఎలా మరి కాపాడాలి? జ్ఞానం నాకు చాలదు. కాబట్టి నీ జ్ఞానం నాకు కావాలి, ఏమీ నాకు అవసరంలా, నీ జ్ఞానం నాకు కావాలి అన్నాడు. అవును ప్రియమైన వాళ్ళారా, ఈ జ్ఞానం మనం పొందుకోవాలి, ఈ జ్ఞానంలో నడిపించబడాలి. ఇహలోక జ్ఞానం చీకటి సంబంధించినటువంటి జ్ఞానం, చీకటి పరమైన జ్ఞానం. చీకటిలో సంచరించే వారికి వెలుగు కావాలి అని ప్రభు చెప్పాడు. అలా వెలిగించబడిన వారు,
దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు ఆయనకు కావాలి. అందుకని ఈ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. చూడండి, సామెతల గ్రంథంలో ప్రియమైన వాళ్ళారా, ఈ జ్ఞానాన్ని గురించి ప్రభు వివరిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానం యొక్క ఆ ప్రాముఖ్యతను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సామెత గ్రంథం మరి 3వ అధ్యాయం మనం చూడగలిగితే, ఆ 3వ అధ్యాయంలో 17వ వచనం, సామెత గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ జ్ఞానాన్ని గురించి ఒక మాట మనకి ప్రభు జ్ఞాపకం చేశాడు. ముందుగా 13వ వచనం చూద్దాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు, దాని మార్గములో రమ్యములు. జ్ఞానం యొక్క మార్గములు రమ్యముగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, అవి ఎంతో దీవెనకరమైనవిగా ఉంటాయి. కాబట్టి నీవు ముందుగా జ్ఞానాన్ని సంపాదించు. నీకున్నదంతా అమ్మి, 14వ వచనంలో, వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు, అపరంజిని సంపాదించడం కంటే జ్ఞాన లాభమునందుట మేలు. ఎందుకంటే దాని మార్గములు రమ్యముగా ఉంటాయి, దాని త్రోవలు క్షేమకరములు. క్షేమకరమైన జీవితంలో సాగి వెళ్ళేవారే దేవునికి కావాలి. ఆ జ్ఞానయుక్తమైన జీవన విధానం కలిగిన వారే దేవునికి కావాలి. అటువంటి వారే ఆయన రాజ్యములో, ఆయన సామ్రాజ్యములో, ఆయన నిర్మించబోయే మహాపట్నములో నిలవదగిన వారు. అలా నిలగలిగిన వారు, అలా నిలబడగలిగిన వారు, ఆత్మీయ అనుభవాలలో ముందుకు వెళ్ళగలిగిన వారు దైవ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయాసపడాలి. అందుకనే ప్రభు అంటాడు, మీరు లోక జ్ఞానాన్ని కాదు, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని వెతకండి, వెతకండి, దాని కొరకు మీరు ప్రయాసపడండి అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని తిమోతికి కూడా పౌలు గారు జ్ఞాపకం చేశాడు. తిమోతికి మరి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఈ యొక్క చక్కటి విషయాన్ని మరి తిమోతికి మరి బోధించినట్లుగా మనం చూడగలం. చూడండి, 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. దైవ జ్ఞానం మనిషికి అవసరం. దేవుని ఆత్మ చేత నడిపించబడటం దేవునికి మరి ఎంతైనా మనకి ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. మీ క్రియలు, మీ సత్క్రియలు, మీ విశ్వాసం, మీ నిరీక్షణ, మీ భవిష్యత్తు, మీ జీవన విధానం, ఇవన్నీ మీరు కలిగి ఉండడానికి జ్ఞానమే ముఖ్యం అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ జ్ఞానాన్ని మనం కలిగి జ్ఞానయుక్తమైన జీవితాలతో నింపబడి దేవుని సన్నిధిలో మనం సాగి వెళ్ళగలగాలి. దేవుని ఆత్మ చేత నింపబడగలగాలి. అది ప్రభు మనకిచ్చే ఆధ్యాత్మిక ఆనందం, ఆయన మనకిచ్చే చక్కటి సహవాసం. ఆ పట్టణంలో చేర్చబడిన వారు దైవ సహవాసంలో ఉంటారు. వారు ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించేవారంటారు, దైవ జ్ఞానంతో నింపబడగలిగేవారంటారు. కాబట్టి నీవు లోక జ్ఞానం కొరకు ప్రయాసపడుతున్నావా? పరలోక సంబంధమైన జ్ఞానం కోసం ప్రయాసపడుతున్నావా? నీ సహవాసం ఎవరితో? నీ స్నేహం ఎవరితో? చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఆయన అంటాడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, మీ సహనమును సకల జ్ఞానులకు తెలియబడనిబడి ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని విషయంలోనూ చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఎందుకంటే ఆయన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మరి మీ హృదయములలో, మీ తలంపులలో కావలి ఉంచేవాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం కన్నా సమస్త జ్ఞానములకు మించినటువంటి నింపుదల, సమస్త జ్ఞానములకు మించిన నింపుదల ఆ ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. మన హృదయాలకు, మన తలంపులకు కావలిగా ఉంచుతున్నాడు. ఇలా ఎవరైతే దైవ జ్ఞానంతో నింపబడ్డారో వారే దేవుని సముఖములో నిలవగలిగిన వారు. వీరే సకల విద్యలందు ప్రావీణ్యత కలిగిన వారు. సకల విద్యలందు ప్రావీణ్యత కలిగి ఉండడం మాత్రమే కాదు, వీరు ప్రభు కొరకు నిలబడగలిగినటువంటి వారు. వీరు దేవుని సన్నిధిలో మరి నిలకడగా ఉండగలిగిన వారు. వీరు దేవుని ఆత్మచేత నడిపించబడగలిగేవారు. అందుకని మీరు
దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి లోబడాలి. మీరు దేవుని వాక్యము చేత నడిపించబడాలి. మీరు దేవుని కార్యాలు మీలో జరగాలి అనేది ప్రభు చెప్తున్నాడు. ఈ జ్ఞానం మనకు లోకంలో మనకు ఉంచే జ్ఞానం వద్దు, ప్రభు మనకి ఇచ్చే జ్ఞానం. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం చూస్తే ఇక్కడ ప్రభు అన్నాడు, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడైనట్టు మీరును కనికరము గలవాడయ్యుండు. మీ ప్రభు కనికరాన్ని కనపరిచేవాడు. ఎందుకంటే పరలోకం నుంచి మన కొరకు పంపబడిన జ్ఞానం కనికరాన్ని, ప్రేమను కలిగి ఉంది. అలానే మీరును ఈ కనికరమును, ప్రేమను కలిగి ఉండాలి అనేది ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా ప్రియులారా, ఏదైనా సహవాసములో మనం ఎదగాలి. ఏదైనా ఒక కీడు మనకు కలిగినప్పుడు కీడు కలిగించిన వారిని క్షమించాలి. ఏదైనా మనకి అపాయము కలిగినప్పుడు అపాయము మరి ఎవరి ద్వారా కలిగిందో వారిని క్షమించాలి. వారే జ్ఞానయుక్తమైన వారు, వారే దైవ జ్ఞానంతో నింపబడినటువంటి వారు, వారే దేవుని సన్నిధిలో నిలువదగినటువంటి వారు. కనుక ఇటువంటి ఆత్మీయ స్థితిని కలిగిన వారు ప్రభు చేత నడిపించబడాలి. ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం గుప్తమైన జ్ఞానం అంటూ ఉన్నాడు. మీరు ఒకవేళ కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనం నుంచి మనకు కొన్ని మాటలు కానీ చదువుకోగలిగితే ఇందులో ప్రభు యొక్క జ్ఞానాన్ని గురించి అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలు మనకి బోధించాడు. అవేమిటో మనం చూసుకుందాం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుకుందాం. ప్రియమైన వారలారా, మీరు గమనించండి, ఈ లోకాధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. అందుకని సకల విద్య, ప్రావీణ్యత, జ్ఞానము కలిగిన వారు అన్నాడు. మర్మయుక్తమైన జ్ఞానము ఎవరు కలిగి ఉంటారో వారు ఆ రాజ్యములో అవసరం. పరలోక సంబంధమైన మర్మాలు బోధించేవారు ఉంటారు. ఆ రాజ్యములో ఏ కార్యం జరిగినా, ఏ క్రియ జరిగినా అక్కడ జ్ఞానయుక్తమైనటువంటి ఆ విషయంగా దాన్ని పరిగణించాలి. నెబుకద్నెజరు రాజు తన రాజ్య పాలనలో ఎన్నో దర్శనాలు, కళలు అనేటువంటి అనుభవాలు కలిగి ఉన్నాడు. వాటి భావం చెప్పడానికి లోక జ్ఞానంలో ఉన్న వారిని పిలిచాడు. వారు ఎవరి వల్ల కాలేదు. ఆయనకు వచ్చినటువంటి దర్శనాన్ని, కళలను వివరించడానికి లోకములో జ్ఞానముతో నింపబడిన వారిని అందరినీ పిలిచాడు. సకల విద్యా ప్రావీణ్యాన్ని పిలిచాడు. వారెవరి వల్ల కాల. కానీ దైవ జ్ఞానంతో నింపబడినటువంటి దానియేలును పిలువగా ఆ దానియేలు ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కనుక మర్మాన్ని వివరించి చెప్పాడు. ఆ కళ భావాన్ని వివరించాడు. దైవ కృపను వివరించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తములో కడగబడినటువంటి వారు, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నవారు, ఆయన కొరకు ప్రయాసపడుతున్నవారు, ఆయన రాజ్య పాలనలో భాగాన్ని కలిగి ఉన్నవారు, ఆయన ప్రేమలో ఎదుగుతున్నటువంటి వారు పరలోక జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. లోక జ్ఞానం కాదు, ఇది పరలోక జ్ఞానం అనే విషయాన్ని మనం ఎరగాలి. ఇదే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మర్మమైనది, ఈ జ్ఞానము మరుగైనది, మనకెవరికి తెలియపరచబడదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మీరు గమనించండి, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపేగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఆ మహిమ గురించి లోకానికి తెలియదు. దాని మరుగైపోయిన విషయం లోకానికి తెలియదు. తెలుసుంటే వాళ్ళు ఏసైనా సిలువ వేసేవాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని పౌలు గారు బోధిస్తూ అంటాడు. ఇక్కడ 9వ వచనం చూద్దాం. ఇందుకు వచ్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు
ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అన్నాడు. అంటే అది మర్మం. ఆయన జ్ఞానయుక్తమైన విషయాలు మర్మయుక్తంగా మిగిలిపోతాయి. కాబట్టి ఆయన అంటాడు, మనకైతే అంటే ప్రభువులో ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నారో, దైవ జ్ఞానాన్ని కలిగిన వారైనారో, దేవుని ఆత్మతో నింపబడుతూ ఉన్నారో, వారికి ఆయన వాటిని కనుపరిచేవాడై ఉన్నాడు అని వివరించబడుతూ ఉంది. చూడండి 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఈ మర్మయుక్తమైన జ్ఞానాన్ని మరలా చెప్తున్నాను, సొలొమోను ప్రభు దగ్గర నుంచి మరి పొందుకున్నాడు. ఆ జ్ఞానం సొలొమోనుని నింపి 40 సంవత్సరాలు రాజ్య పాలన చేయటానికి ఉపయోగపడింది. అందులో మధ్యలో ఎన్ని మరి పాపపు క్రియలు చేసినా, ఎంతగా అవిధేయుడైనా, దేవుడైతే రాజ్య పాలన విషయంలో సొలొమోనును దీవించాడు. ఆయన ఆశీర్వాదాన్ని మెండుగా అనుగ్రహించాడు. అందువల్ల సొలొమోను దైవ కార్యాలని జరిగించగలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఇది మర్మము అనే విషయాన్ని ఎరిగి, దేవుని ఆత్మ సంగతిని ఎరిగి, ఎవరికి లోబడక దేవుని కృపలో మరి మనం జీవించాలి. ఆత్మ కార్యాలు మనం అందుకోవాలి. కాబట్టి సమస్తమైన విషయాలు, సమస్త జ్ఞానంతో నింపబడే విషయాలు, దేవుని కాపుదలలో ఉండగలిగే విషయాలు మనం మరవద్దు. ప్రభు కొరకు జీవించగలగాలి, దైవాత్మ చేత నింపబడగలగాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము, దైవ చిత్తము అనే విషయాన్ని ఎరగాలి. చాలా మంది ప్రియమైన వాళ్ళారా, మన ఆత్మీయ ఎదుగుదలలో ఆటంకాలు కలిగించేవారు ఉంటారు. ఆత్మీయ జీవితంలో అడ్డుపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో అపవాది ప్రవేశించి మనం దేవుని కొరకు జీవించకుండా, ఆ జ్ఞానంలో నింపబడకుండా, అజ్ఞానంతో నింపబడే రీతిగా వాడు ప్రయాసపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రభు కోరుకునేది జ్ఞానవంతులు కావాలి, సకల విద్య ప్రావీణ్యత కలిగిన వారు కావాలి. నీలో ప్రభు ఆజ్ఞాపించినటువంటి ఆత్మ ఫలము అనే దానిలో ఉన్నటువంటి ఆ గుణగణాలన్నీ నువ్వు పరిపూర్ణముగా కలిగిన వాడు అయిందా, ఆ పరిపూర్ణ జ్ఞానముతోనూ నింపబడాలి. అందుకే ప్రభు ఆయన బిడ్డలు అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, దానియేలు ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని కలిగి రాజునందు చక్కటి పేరు సంపాదించి ఆ రాజ్యంలో దైవ జ్ఞానంతో నింపబడి నడిపించబడుతుండగా, ఎన్నో మర్మయుక్తమైన విషయాలు బోధిస్తూ ఉండగా, పరలోక సంబంధమైన విషయాలను ప్రార్థన ద్వారా వివరిస్తూ ఉండగా, తనతో ఉన్న వారికి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులకి అసూయ కలిగి దానియేలును ఏ విధము చేతనైనా బాధించాలి, రాజుగారికి వ్యతిరేకంగా దానియేలు మీద కంప్లైంట్ చెయ్యాలి అనుకున్నారు వాళ్ళు. అలానే ఓ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ద్వారా దానియేలును సింహము గుహలో వేయడానికి మార్గం అయ్యింది. ఆ గుహలో వేశారు. అయినా దానియేలు ఏ ప్రభునైతే నిత్యము సేవిస్తూ ఉన్నాడో, ఏ దైవ జ్ఞానంతో నింపబడ్డాడో, ఏ దేవుని ప్రేమలో ఉన్నాడో, ఆ ప్రభువునందు తనకున్న విశ్వాసాన్ని బట్టి అధైర్యపడక, భయపడక, ఏ విషయంలోనూ కలవరపడక, ఆయనను సింహముల గుహలో వేసినప్పటికీ ధైర్యంగా వాటి మధ్య నిలబడి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఏ క్రూర మృగమైనా ఒక మనుషుని చూచినప్పుడు నరవాసన అని ఆ వాసనని మరి చూచి ఆ మనుషుని మీద పడి చీల్చి ఆ మనుషుని తింటాయి. కానీ ఈ సింహముల గుహలో దానియేలు వేసినప్పుడు దానియేలు ఆ నరవాసన రాలేదు, పరలోక సంబంధమైన పరిమళ వాసన వెదజల్లాడు అక్కడ. ఆ పరిమళ వాసనకు అవి ఏమీ చేయలేకపోయినాయి. దానియేలు మీద పడి మరి చీల్చి చెండాడలేకపోయి. ఎందుకో తెలుసా? యోధా గోత్రపు సింహము వెదజల్లి ఆ పరిమళ తైలాలు ఆ దానియేలులో
మరి ప్రవహిస్తూ ఉన్నాయి. దానియేలు ఆ పరిమళాలతో నింపబడ్డాడు. ఎస్తేరు ఏ విధంగా 6 నెలలు మరి సంవత్సరం పాటు పరిమళ సుగంధాలతో సిద్ధపరచబడిందో, ఆ పరిమళమైనటువంటి సువాసన వెదజల్లి ఆ కార్యక్రమంలో ఉండగలిగిందో, అలానే ప్రార్థన పరులుగా, విశ్వాస వీరులుగా, దేవుని యందు జ్ఞానయుక్తమైన జీవితాన్ని కలిగిన వారుగా, మర్మములను బయలుపరచడానికి ప్రభు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వీరును అట్టి పరిమళ వాసన వెదజల్లేవారు. దేవుని బిడ్డలుగా ఉన్న మనం పరిమళ సువాసన, ఆత్మీయ అనుభవాలు, ఆత్మ జ్ఞానాలు మనలో మరి పొర్లుతూ ఉంటాయి. అందువల్ల సింహముల గుహలో దానియేలును ఏలోక సంబంధమైనటువంటి సింహాలు ఏమీ చేయలేకపోయినాయి. ఎందుకంటే యూదా గోత్రపు సింహమైనటువంటి యేసయ్య ఆ సింహపు గుహలో ఉండి ప్రభుకు తోడై ఉన్నాడు కనుక అవి ఏమీ చేయలేక మామూలుగానే ఉండిపోయి శుభ్రంగా అవి నిద్రపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వలన మన పక్షముగా మనకి సహాయం చేసే ప్రభు నిలబడగా మన ఎవడూ విరోధి లేడు అనే విషయాన్ని గమనించండి. ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థనా పూర్వకంగా ప్రభు నామాన్ని మనం ఘనపరుచుకుందాం. దైవ జ్ఞానంతో నింపబడదాం. సకల విద్యలందు ప్రావీణ్యాన్ని కలిగి ప్రభువుని ఘనపరుచుకుందాం. వీరు దేవునికి కావాలి. ఆ ప్రభుకి కావలసిన వారి వరుసలో నీవు ఉండాలి. అది దేవుని ఉద్దేశం. ఎందుకు పనికిరాని గాడిద ఊరి బయట కట్టబడి ఉంటే ప్రభు అన్నాడు, శిష్యులు పంపి దాన్ని విప్పుకొని తోలుకురండి అన్నాడు. ఎవడని అడిగితే ఇది యేసయ్యకు కావాలి. ప్రియులారా గమనించండి, మనం ఒకవేళ లోకానికి పనికి రాకపోవచ్చు, లోక జ్ఞానం లేకపోయి ఉండవచ్చు, కానీ ప్రభు మనల్ని అలా అజ్ఞానులుగా విడిచిపెట్టడం లేదు. జ్ఞానులుగా మలుస్తున్నాడు. ఆయన ఆత్మతో నింపుతున్నాడు. ఆయన మనల్ని ఉపయోగించుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ఆయన పరిచయలో నిలబెట్టుకుంటున్నాడు. అట్టి జ్ఞానం ఆయన మనకిస్తున్నాడు, పరలోక జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానంతో నింపబడి దానియేలు వలె ఒకవేళ ఇహలోక సంబంధమైన పౌరుషము లేకుండా ఆత్మ సంబంధమైన పౌరుషము కలిగి ప్రార్థనలో అపవాదుని ఓడించాలి, ప్రార్థనలో అపవాదుని జయించాలి. అట్టి ఆత్మీయ అనుభవాలు మనకు కావాలి. అదే జ్ఞానయుక్తమైన వారు చేసే పని, సకల విద్య ప్రావీణ్యత కలిగిన వారు చేసే పని. కాబట్టి ప్రియులారా గమనిద్దాం, దానియేలు సకల విద్యా ప్రవీణుడు. దానియేలు సకల విద్యలందు ప్రావీణ్యత కలిగిన వాడు, దైవ జ్ఞానములో నింపబడినవాడు. అలా మనము కూడా మన ఆత్మీయ అనుభవాలలో దేనిని నిర్లక్ష్యం చేయకుండా ప్రభు ఆశించినట్టు లోపము లేని వారమైందాం, అంటే పాపము లేని వారమైందాం, పవిత్రమైన జీవితాన్ని కలిగిన వారైందాం, పరిశుద్ధులుగా మనం ఉందాం, ప్రభువుని ఘనపరిచే వారిగా మనం ఉందాం. ఈ రెండవది ఏంటంటే సౌందర్యవంతులు. ఏలోక సంబంధమైన సౌందర్యం కాకుండా, శరీరానుసారమైన అందం కాకుండా ఆత్మీయ అందాన్ని, ఆత్మీయ స్వరూపాన్ని, నూతన మరి అంతరంగ పురుషుని అలంకరించి ఆత్మతో నింపి ఆయన సన్నిధిలో నిలబడదాం. అలానే సకల విద్యలందు ప్రావీణ్యత సంపాదించుకొని, సకల విద్యలందు జ్ఞానయుక్తమైన జీవితాన్ని కలిగి ఆ ప్రభులో ముందుకు కొనసాగినట్లు ప్రయాసపడదాం. వారు దేవునికి కావాలి. ఆ వరుసలో నీవున్నావా? ఆ ప్రభుని వెంబడించి జ్ఞానయుక్తమైన అనుభవాల్లో ముందుకు సాగే వారి వరుసలో నీవున్నావా? ఈ వాక్యాన్ని వింటున్న నీవు పరీక్షించుకోవాలి. ఆ దానియేలు సింహము గుహలో సింహాల నోళ్లు మూయించగలిగాడు అంటే ఆ సజీవమైనటువంటి దేవుని ఆత్మ చేతనే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రాజు ఆత్రంగా వచ్చాడు. దానియేలు, నీవు ప్రతి దినము సేవించుతున్నటువంటి నీ ప్రభు నిన్ను రక్షించినా అని అనగలిగాడు. అవును ప్రియరా, మన జీవితాల్లో మన ప్రభే సహాయకుడు. మన జీవితాల్లో మన ప్రభే మనల్ని కాపాడేవాడు, మన ప్రభే మనం నడిపించేవాడు, మన ప్రభే సకల విషయములలో మన పట్ల శ్రద్ధ వహించి విడిపించేవాడు. కాబట్టి మనం కూడా ఆ నెబుకద్నెజరు రాజు ఇహలోక సంబంధమైన విషయంలోనే అంత జ్ఞానయుక్తమైన మనుషులను కోరుకుంటే, మన ప్రభు పైనుంచి దిగి వచ్చిన జ్ఞానమయ్యన్న మన ప్రభు
మనను మరింత శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలలో ఉండాలి అని కోరుకున్నాడు. ఆ కోరిక ఎరిగిన నీవు ఆ జ్ఞానంతో నింపబడి మహిమ రాజ్యములో నివసింపదగిన ఆత్మీయతతో నువ్వు నింపబడి ఆయన యందు నిత్యము జీవించే రీతిగా ఆ పట్టణంలో, ఏ పట్టణానికైతే ప్రభు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ అట్టి ఆత్మీయతలో, అట్టి ప్రావీణ్యతలో, అట్టి జ్ఞానంతో నింపబడి మరి అందు ప్రవేశించే ఆత్మీయ అనుభవాల్లో మరి ముందుకు సాగిపోయినట్లు దేవుడు తన ఆత్మను, శక్తిని, ప్రభావాన్ని మనందరికీ అనుగ్రహించి నడిపింపు చేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నీకే స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మాతో ఉన్నావు, మమ్మల్ని బలపరిచావు, నీ సన్నిధి మాకు ఇచ్చావు, నీ ఆత్మ కార్యాల గురించి మాట్లాడావు. ఇంకా ఎన్నో విషయాలు నైనా నువ్వు బోధించిన విషయాలు ఉన్నాయి, కానీ ఇంతవరకు మమ్మల్ని మీరు బలపరిచినందుకు వందనాలు చేస్తున్నాం. నిశ్చితమైతే వచ్చే వారం మరిన్ని విషయాలు నేర్చుకోవటం మాకు తండ్రి నైనా మాకు అనుగ్రహించండి. అలా మమ్మల్ని అందరినీ మీ చేతి నీడలో నింపి మీ కాపుదలలో నడిపించి మీరే మహిమ పొందుకోండి. విత్తబడిన వాక్యాన్ని నూరంతలుగా ఫలించేయండి. మీ కార్యాలు మాలో జరిగించండి. నిశ్చితమైతే మరొకసారి ఏలాగని ప్రభా నీ వాక్కుతో నింపబడడానికి, నీ ఆత్మతో నడిపించబడడానికి మాకు సమయం అనుగ్రహించి అంతవరకు మీ చేతిలో దాచి ఉంచి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దర్శించండి. వారి హృదయాలలో నీ యొక్క వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేసి మహిమ పొందుకోండి. అలా మమ్మల్ని అందరినీ మీ చేతిలో దాచి ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించేది గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.